హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మా అపార్ట్మెంట్‌లో ఓనం సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సో, కేరళ వాళ్ళు మా అపార్ట్మెంట్‌లో చాలామంది ఉన్నారు. సో, నాట్ ఓన్లీ ఈ ఓనము, అన్ని పండుగలు మేము మా కమ్యూనిటీలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో, ఓనం పండుగ వాళ్ళు 10 డేస్ చేసుకుంటారటండి. సో, ఫస్ట్ డే అతంగా వాళ్ళు పిలుచుకుంటారు. అండ్ లాస్ట్ డే అంటే 10th డే రోజు వీళ్ళు ఓనం సెలబ్రేట్ చేసుకుంటారటండి. సో, ఈ పండగ మెయిన్ వాళ్ళకి పెద్ద పండగ. సో, ఎక్కడ ఉన్నా గానీ వాళ్ళందరూ ఒక దగ్గరికి కలిసి వాళ్ళందరూ ఈ పండగ బాగా చేసుకుంటారటండి. సో, 1961లో ఈ పండగ కేరళ జాతీయ పండగ కూడా గుర్తించారు. మనకి సంక్రాంతి, దసరా ఇవన్నీ ఎలాగో కేరళ వాళ్ళకి కూడా అలానే అనమాట. సో, ఓణం పండుగ రోజు వాళ్ళు ఏం చేస్తారు అంటే పొద్దున్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి సో, అట్లా స్టార్ట్ చేస్తారంట. వాళ్ళు ఇంటికి ఈవినింగ్ అట్లా మంచిగా దేవుళ్ళని వాళ్ళ పూజ స్టార్ట్ చేస్తారంట. సో, మంచిగా ముగ్గులు అవన్నీ వేసుకుంటారు. అండ్ పూలతోటి ఇల్లంతా డెకరేట్ చేసుకుంటారంట. ఓనం పండుగ సందర్భంగా వాళ్ళందరూ రకరకాల ముగ్గులు, ఇంకా చాలా అంటే చాలా బాగా చేసుకుంటారంటండి. సో, విందులు, వినోదాలు, జానపద పాటలు, వాళ్ళ డాన్సెస్‌తో బాగా అంటే సెలబ్రేట్ చేసుకుంటారంట. సో, 11-13 అతి ముఖ్యమైన పదార్థాలతో కూడిన 9 రకాల వంటలు చేసుకుంటారంట. ఇందులో రకరకాల పచ్చళ్ళు, అప్పడాలు, పాయసాలు, అన్నీ స్వీట్స్ అన్నీ చేసుకుంటారంటండి. ఈ పండుగ సందర్భంగా కేరళలో ఎక్కడ చూసినా ఏనుగుల సవారీలు కనిపించడం, దాంతోపాటు అందమైన తెల్ల చీరలతో మగవాళ్ళు దర్శనమిస్తూ ఉంటారండి. సో, ఈ పండగ ప్రత్యేకత పడవ పందాలు కూడా చేస్తారట. సో, అందుకే చాలా చోట్ల పందాలు నిర్వహిస్తూ ఉంటారు. సాంప్రదాయక పడవలు ఈ పందాల్లో పాల్గొంటూ ఉంటాయి. ఈ పండగ మలయాళీలదే అయినప్పటికీ అన్ని వర్గాల వారు జరుపుకుంటూ ఉంటారు. ఓనం పండుగకు పులి నృత్యాలు చేయటము అక్కడ చాలా ప్రసిద్ధటండి. పులి వేషాలు కేరళలో పులిక్కలిగా పిలుస్తారు. ఓనం పండుగ ప్రారంభమైన 4వ రోజు నుంచి అక్కడ పులిక్కలి ఉత్సవాలు జరుగుతుంటాయని చెప్పారు మా కో అపార్ట్మెంట్ వాళ్ళు. త్రిశూర్లో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారంట. అండ్ ఈ పండగ ఎందుకు చేసుకుంటారు అనంటే ఈ పండుగ కేరళలో మహాబలికి స్వాగతం పలుకుతూ ఈ పండుగని స్టార్ట్ చేస్తారటండి. సో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా వాళ్ళు రెడీ అయ్యి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. సో, ఈ పండుగ మలయాళీ క్యాలెండర్ ప్రకారం ఓనం పండుగ ప్రతి సంవత్సరం ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో వస్తుందంట. ఈ పండుగలో చక్కగా చెప్పాను కదా! పూలతోటి మళ్ళా పందిర్లు వేసుకొని మంచిగా మామిడాకులు కట్టుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటారట. సో, ఈ ఈ ఈ పండగ కంట రాక్షస రాజైన మహాబలి ఉన్నాడు కదా! తనను ఆహ్వానిస్తూ ఈ పండగ చేసుకుంటారట. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో, ఇది పురాణాల ప్రకారం మహాబలిని ఆహ్వానిస్తూ 10 రోజుల పాటు ఓనం పండుగ జరుపుకుంటారటండి. మహాబలి చక్రవర్తి కాలంలో ఈ మలయాళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచిగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేశారంట. ఓకే. ఆ రాజు ఉన్నప్పుడు ప్రజలందరూ సుఖశాంతులతో, సిరి సంపదలతో జీవించారని వాళ్ళ పెద్దలు చెప్తూ ఉన్నారంట. ఆయన రాక్షసరాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని గౌరవించేవారు.
అయితే ఈరోజు తమకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ అంటే గుర్తు చేసుకుంటూ ఈ పండగ 10 డేస్ చేసుకుంటారనమాట. సో బలిచక్రవర్తిని పాతాళ లోకంలో నుంచి భూలోకానికి ఆహ్వానిస్తూ జరుపుకునేది ఈ ఓణం పండుగ. ఈ పండుగను ఇతర రాష్ట్రాలలో వామన జయంతిగా కూడా పిలుస్తూ ఉంటారటండి. సో మా అపార్ట్మెంట్లో ఎలా అయితే ఓణం సెలబ్రేషన్స్ చేస్తారో చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీ కమ్యూనిటీలో ఇలా ఓణం సెలబ్రేషన్స్ ఏమైనా చేసుంటే కింద కామెంట్ చేయండి. సో బిఫోర్ సో ఇది మనము తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో కూడా ఇదంతే బాగా జరుపుకుంటారండి. సో రైతులు తమ పండించిన పంట కోతకు రావడంతో అందుకు ఆనందపడుతూ చేసుకునే పండుగ ఇది. సో మనకి సంక్రాంతి పండుగ ఎలానో కేరళలో కూడా ఈ ఓణం మెయిన్ రైతుల పండుగ అన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్, లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.